హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. పండగొచ్చేస్తుంది అంటే హడావిడి మామూలుగా ఉండదు. అలాగే పండుగ రోజు చాలా బిజీగా ఉంటాము. సో, ప్రసాదాలు ఈజీగా ఎలా చేసుకోవాలా అనే టెన్షన్‌లోనే ఉంటాము. అది వినాయక చవితి అంటే డెకరేషన్ కూడా ఉంటాది. సో, ఒకే పిండితో 3 రకాల ప్రసాదాలు ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే పచ్చి కొబ్బరి తీసుకోండి. ఒక టెంకాయనైతే ఈ విధంగా చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. సో, వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. మీరు తురుముకోవాలనుకుంటే తురుముకోవచ్చు కూడా. సో, త్వరగా అయిపోవాలని ఇలా చెప్తున్నాను. సో, ఈ విధంగా అయితే ఒక కప్పుకైతే కొబ్బరి వచ్చింది. సో, ఒక కప్పుకి 3/4 బెల్లం వేసుకోవాలి. ఒక 4, 5 స్పూన్లు వాటర్ వేసుకోవాలి. సో, వాటర్ వేసుకున్న తర్వాత మెల్ట్ అయ్యేలాగా అయితే కరిగించుకోవాలి. సో, మెల్ట్ అవుతున్నప్పుడు మనకి తెలుస్తుంది. సో, కాస్త చిక్కగా ఉంది అన్నప్పుడు ఈ విధంగా పాకం అయితే లైట్ తీగ పాకం వచ్చేలాగా టెస్ట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా ప్లేట్‌లో వేస్తే లైట్‌గా ఫ్లో అవ్వాలి. అండ్ మీరు ఇలా గరిటెతో పట్టుకొని చూస్తే లైట్ తీగ కూడా రావాలి. తెగకూడదు. సో, అప్పటికి మనకి తీగ పాకం వచ్చినట్టు. సో, ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత కొబ్బరి మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదా! సో, వాటినైతే వేసేసి అంతా బాగా ఒకసారి మిక్స్ చేయండి. సో, మిక్స్ చేసిన తర్వాత కాస్త డ్రైగానే అనిపిస్తుంది. కాకపోతే కొబ్బరిలో నీళ్లుంటాయి కాబట్టి సో, అది రిలీజ్ అయ్యి కాస్త దగ్గరగా వచ్చేలాగా ఉడికించుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడరు, అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసి అంతా బాగా కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసుకొని, ఈ విధంగా ప్యాన్‌కి సెపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో, ఇలా అయిన తరువాత కొద్దిగా కొబ్బరి పాకాన్ని తీసుకొనేసి ఈ విధంగా ఉండగా చేస్తే ఉండగా రావాలి. అలా వచ్చింది అంటే మనకి కరెక్ట్‌గా వచ్చినట్లు. ఇది చల్లారే వరకు పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొనేసి 1:30 కప్పుల వరకు అయితే నీళ్లు పోసుకోవాలి. అందులోకైతే ఒక 2 స్పూన్ల వరకు బెల్లము. ఎందుకు 1:30 కప్పు అన్నానంటే నేను 1:30 కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. అందుకోసమే అలా చెప్పాను. ఈ విధంగా మరుగుతున్నప్పుడైతే మనము 1:30 కప్పు బియ్యపిండి తీసుకున్నానన్నాను కదా! ఈ విధంగా నేను ఇంట్లో పట్టిన పిండే. మీరు బయటదైనా ప్యాకెట్‌దైనా వాడుకోవచ్చు. లేదు అంటే మనం ఇంట్లో చేసుకున్నదైనా వేసుకోవచ్చు. ఈ 1:30 పిండి కప్పు వేసేసి వాటర్‌లో అంతా బాగా కలిసేలాగా మనం పిండి వేసేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. సో, ఈ విధంగా మాక్సిమం ఇక్కడే పెనం మీద బాగా హీట్‌గా ఉంటది కాబట్టి అప్పుడే గరిటెతో బాగా కలపడానికైతే చూడండి. ఈ విధంగా అయితే కాస్త డ్రైగా అనిపిస్తుంది. ఈ టైంలోనే మనము ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పిండిననేది ముద్దగా చేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నా పర్లేదు. కొద్దిగా వాటర్ అద్దుకుంటూ ముద్దగా చేసుకుంటే మంచి జిగురొస్తుంది. అప్పుడే మనకు పిండి అనేది చేసేటప్పుడు ఎక్కడ పగులు రాకుండా సో, నీట్‌గా ఉంటాది. కాస్త చెయ్యికి నీళ్ళు తగిలించుకుంటూ చేస్తూ ఉంటే చూసారంటే ఇగో ఈ విధంగా చేతికైతే కాస్త స్టిక్కీగా ఉండాలి. మనము రౌండ్ చేస్తే ఎక్కడ క్రాక్స్ గూడా రాకూడదనమాట. అప్పటికి మనకు కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ వచ్చినట్లు. మనం ఈ విధంగా చేస్తే కాస్త జిగురు అనిపిస్తుంది. సో, అది మనము చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ విధంగా పిండి రెడీ చేసుకున్న తరువాత ఇప్పుడు నేను 3 రకాలు అన్నాను కదా! సో, ఫస్ట్ అయితే నేను ఆవిరి కుడుములు చేస్తున్నాను. సో, వాటికి 4 అలాగే మోదకాలు కూడా చేస్తున్నాను. వాటికి 4 అలాగే మిగిలిన పిండిని పక్కన పెట్టేసి మరి ఇంకొక రెసిపీ చూపిస్తాను. ఇప్పుడైతే ఈ విధంగా చల్లారిన దాన్ని పక్కన పెట్టాం కదా! సో, దాన్ని కూడా సిద్ధం చేసి ఈ విధంగా ఒక పేపర్ గానీ లేదంటే బటర్ పేపర్ గానీ తీసుకొనేసి మనము పెట్టుకున్నాం కదా పిండిని వాటినైతే ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేయాలి. కొద్దిగా నూనె కానీ, నెయ్యి గానీ కింద పేపర్‌కి అంటించుకుంటే సో, ఈజీగా వస్తుంది. ఈ విధంగా మనము పూర్ణం కానీ లేదంటే కొబ్బరి చేసాం కదా! దాన్ని ఈ విధంగా మధ్యలో కన్సిస్టెన్సీ పెట్టేసి సైడ్స్‌కి వాటర్ అతికించడం వల్ల ఈజీగా అతుక్కుంటుంది. సో, లూజ్‌గా కూడా ఉండదు. సో, ఈ విధంగా అయితే ప్రెస్ చేసి పేపర్ తీసేసి చేతికి తీసుకొనేసి ఈ విధంగా కాస్త గట్టిగా నొక్కారు అంటే మనకి ఆవిరి కుడుములనేవి బాగా అతుక్కుంటాయి. సో, ఉడికిన తర్వాత కూడా మనకి విడిపోకుండా అలాగే ఉంటాయి. సో, ఇలా ప్రెస్ చేసుకోండి. మరి ఒకసారి ఈ విధంగా 4 కూడా ఇలానే నేను రెడీ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొనేసి ఇప్పుడు మోదకాలు చేసుకోవాలి. మోదకాల పిండికి పక్కన పెట్టాం కదా! వాటిని తీసుకొని ఈ విధంగా అయితే పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొనేసి చేతిలో పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా కొబ్బరిని తీసుకొనేసి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఇక్కడ చూడండి. సో, చేత్తోనే చేసుకోవచ్చు. మౌల్డ్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. మౌల్డ్ ఉన్న వాళ్ళైతే మౌల్డ్‌లో పెట్టి ప్రెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్‌గా ఫార్మ్ చేస్తూ పైకి వచ్చేలాగా ఎక్కడ పగలకోకుండా నిదానంగా చేసుకుంటే మనకి మోదకాలు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత అంతా రౌండ్‌గా అనేసి ఎక్సెస్ పిండి ఏమన్నా ఉంటేనో ఆ పిండిని తీసేసుకోవచ్చు. లేదు అంటే మోదకం షేప్‌లో చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసినవి క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే
నేను చెప్పినట్లు కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ వాడండి. మనకి మొత్తం అంతా ఈ పిండి చేసేదాని విధానంలోనే ఉంటుందండి. క్రాక్స్ రాకుండా ఎలా ఉంటాయి అనేది. ఏమాత్రం క్రాక్స్ వచ్చినా మనం పిండి అనేది సరిగ్గా చేయనట్లే. సో, ఈ విధంగా చేసి నేను ఎక్స్‌ట్రా అలంకరణ అంటే మోదకాలు మనం బయట కొంటే ఎలా ఉంటాయి, ఆ ఎక్స్‌ట్రా లుక్ వచ్చే కోసమైతే నేను కత్తి తీసుకొనేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఘాట్లు పెట్టుకోండి. సో, అప్పుడైతే మనకు లుక్ కూడా బావుంటాది. సో, ఈ విధంగా అన్నిటిని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికైతే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాసు నీళ్ళైతే వేసుకోవాలి. సో, ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకున్న తర్వాత స్టాండ్ పెట్టుకోవాలి. లేదు అంటే ఏదైనా గిన్నె అయినా పెట్టుకోవచ్చు. సో, అది సపోర్ట్ కోసం జస్ట్ హైట్ రావడం కోసమే ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లో వీటిని అన్నిటిని అమర్చుకోవాలి. అంటే మనం మోదకాలు, ఆవిరి కుడుములు పెట్టాం కదా! సో, ఈ విధంగా పెట్టి గిన్నెకి ఎక్కడ తగలుకోకుండా సెంటర్‌లో ఉండేలాగా పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ నేను ఇంకొక పిండి పక్కన పెట్టాను కదా! దానితో ఇప్పుడొచ్చేసి ఉండ్రాళ్ళు, పాల తాలికలు ఎలా చేయాలా అనేది ఈ పిండితో చూపిస్తాను. ఈ విధంగా అయితే చిన్నగా అయితే ఉండ్రాళ్ళు చేసి పక్కన పెట్టుకోండి. అంటే మీకెన్ని కావాలోనే నేను జస్ట్ చూపిస్తున్నాను. చేత్తో మనము పాల తాలికలు చేయాలంటే కొద్దిగా వరిపిండి ఉంటుంది గదా! మన దగ్గర. ఆ పిండిని కొద్దిగా డ్రైది అంటించుకొని, కొద్దిగా ఇలా చేసుకొని చేతుల మధ్య చేస్తే రెడీ అవుతుంది. ఇప్పుడు వీటన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో జీడిపప్పు, బాదము వేసి వేయించుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక కప్పు వరకు అయితే నీళ్లు వేయాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఉండ్రాళ్ళు మనం ఈ విధంగా చేసాం గదా! పాల తాలికలు వాటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈజీ మెథడ్ అయితే ఈ విధంగా చక్రాల గొట్టంలోకైతే మనము పాల తాలికలు పిండి వేసేసుకొనేసి ప్రెస్ చేసాము అంటే అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయి. అలాగే చిన్నగా వస్తాయి. మన చేత్తో అయితే కొద్దిగా సరిగ్గా రావు కదా! బట్ ఈ విధంగా అయితే ఈజీగా అయిపోతాయి. సో, ఇలా ప్రెస్ చేసేసిన తర్వాత స్టవ్‌లో స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనేసి ఈ విధంగా అయితే ఎక్కువగా కలుపుకోకుండా అయితే చూసుకోవాలి. మనం కొద్ది పిండి పక్కన పెట్టాం కదా! ఆ పిండితో అయితే ఇప్పుడు నీళ్ళల్లో బాగా కలిసేలాగా నెత్తేసి ఆ నీళ్లు వేయడం వల్ల మనకు పాల తాలికల పాయసం అనేది కాస్త చిక్కగా వస్తుంది. సో, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడైతే మనము ఇప్పుడు ఒక కప్పు వరకు నీళ్ళు తీసుకున్నాం కదా! సో, ఇక్కడ నేను 3/4 కప్పు వరకు అయితే బెల్లం వాడుతున్నాను. సో, బెల్లం బాగా కరిగే వరకు అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోండి. సో, పాల తాలికల్లోకి మనం ఇలాచీ పొడి వేయాలి. సో, ఇలాచీ పొడి వేసిన తర్వాత ఒకసారి పాల తాలికలు అనేవి ఉడికాయా లేదా అనేది టెస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే గరిటెతో స్పూన్‌తో గానీ, కత్తితో కానీ ప్రెస్ చేస్తే ఉడికింటాయి లేదా తెలుస్తుందనమాట. సో, ఇలా ఉడికిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఆల్రెడీ పాలు కాంచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. అప్పుడే మనకు పాలు అన్నవి విరగకుండా ఉంటాయి. సో, ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి పాలు విరగకుండా అలాగే ఉంటాయన్నమాట. ఇలా ఉడికిన తర్వాత దింపే ముందు ఒక స్పూను నెయ్యి, అలాగే వేయించి పక్కన పెట్టుకున్న బాదం, జీడిపప్పులు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మరొక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. సో, మనకైతే పాయసం అయితే రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు కాస్త పలచగా అనిపిస్తుంది. కానీ కాస్త ఉండగా కొద్దిగా థిక్‌గా అవుతుంది. మనకి ఆవిరి కుడుములు ఉడికినాయి. సో, క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. సో, వీటినన్నీ తీసి ఒక ప్లేట్‌లో అరేంజ్ చేశాను. ఎంత ఈజీగా ఒకే పిండితో ఇంత బాగా చేసేసాం కదా! సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది చేస్తున్నప్పుడు నాకొక సాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే జరిగిందండి. అంతా రెసిపీస్ అయిపోయినాయి. ఇంక జస్ట్ క్లిప్పింగ్ కోసం వీడియోస్ తీసుకుందాము అనేటప్పుడైతే ప్లేట్ మొత్తం కింద పడిపోయింది. సో, ఒక్కసారిగా అన్నీ విరిగిపోయాయి. ఏదో జస్ట్ 1 ఆర్ 2 పీసెస్ బావుంటే వాటితో మాత్రమే ఇలా ఫోటో తీశాను. బట్ రెసిపీ మాత్రం అయితే చాలా బాగా వచ్చింది. సో, మీరు కూడా ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి. పండుగ రోజు మీరు, మీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ మై ఛానల్. బాయ్.